రాష్ట్రంలో సంభాల్ జిల్లాలోని జామా మసీదు వద్ద సర్వే సందర్భంగా అల్లరి మూకలు కొందరు చేసిన హింసను అందుకు అమాయక ముస్లింలను బాధ్యులుగా చేస్తూ మత కర్కశత్వం కేవలం మతాల పరంగా భారత సమాజాన్ని చీల్చి తద్వారా అధికార పబ్బం గడుపుకుంటున్న భారతీయ జనతా పార్టీ దాని వికృత మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అమాయక ముస్లింల ప్రాణాలను వరుస ఘటనలతో బలిగొంటున్నారు. ఈ విధంగా సంభాల్ జిల్లాలోని జామా మసీద్ వద్ద కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ అల్లరి మూకలు కలిసి ముస్లింలు చేశారు అంటూ ఆరోపిస్తూ తాము చేసిన అల్లర్లను అమాయక ముస్లింలపై మోపడంతో అక్కడి స్థానిక పోలీసు యంత్రాంగం కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్లాగా ముస్లింలపై అమానుషంగా కాల్పుల ఘటనకు పాల్పడ్డాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. అమాయక ప్రాణాలు 4 వ్యక్తులను కాల్చి చంపారు. అయితే న్యాయపరమైన ఈ సర్వే ప్రక్రియలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమై కట్టుదిట్టమైన భద్రతను మసీదు చుట్టూ ఏర్పాటు చేయాల్సి ఉండగా కేవలం ఆర్ఎస్ఎస్ మూకలను భారతీయ జనతా పార్టీ నాయకుల్ని మాత్రమే అనుమతించి వారు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించి వారే స్వయంగా రాళ్లు రువ్వి ఈ ఘటనలను ముస్లింలు చేశారంటూ ఫైరింగ్ చేయించి కేవలం మైనార్టీలపై దాడులు వారిని హతమార్చడం చేస్తున్నారు. అక్కడి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి కూడా ఇందుకు బాధ్యత వహించాలి. భారతీయ జనతా పార్టీ ఉనికి కేవలం ముస్లిం మైనార్టీల శవాల దిబ్బలపై మాత్రమే కొనసాగుతుంది. ఎప్పుడూ ముస్లిం మైనార్టీలపై దాడులు చేయడం, గోహత్యలు, తర్వాత వారి సాంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతిపై దాడి చేయడం, తద్వారా హిందువులు ముస్లింలు అంటూ విభజించడం, ఎన్నికల్లో ఆ విభజన ద్వారా అధికారం చేపట్టడం పరిపాటైంది. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్లో 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అక్కడి యోగి ప్రభుత్వం అన్ని అక్రమాలకు పాల్పడింది. ముస్లింలను ఓటింగ్కు అనుమతించలేదు. ముస్లిం ప్రాబల్యం ఉన్న చోట పోలీసుల ద్వారా వారిని నియంత్రించి ఓటింగ్లో పాల్గొనకుండా చేసింది. అంతేకాకుండా వారిపై అక్రమ కేసులు బనాయించి ఎన్నో అమానుషంగా వ్యవహరించడమే కాకుండా అక్రమ కేసులు కూడా బనాయించింది. ఈ జామా మసీదు ఘటనలో కూడా యోగి ప్రభుత్వం కేవలం ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో తాను చేసిన అక్రమాలు, అఘాయిత్యాలు, అవినీతి బయటపడకుండా ఉండేందుకే ఈ మత కల్లోలాలను సృష్టించి తద్వారా ఉప ఎన్నికల్లో తాను చేసిన అక్రమాలు బయటపడకుండా ఉండేందుకే ఈ ప్రయత్నం చేశారని మేము ఆరోపిస్తున్నాం. ముస్లిం మైనార్టీల లక్ష్యంగా వారిని హతమార్చడాన్ని మానుకోకపోతే ప్రజా ఉద్యమం ద్వారా ఈ బీజేపీని, ఆర్ఎస్ఎస్ను తరిమి కొడతారని హెచ్చరిస్తున్నాం.